మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మనలో చాలా మందికి ఆవులు పెంచుకోవాలని కోరుకుంటున్నాను. సో ఒకటి రెండు అయితే మనం పెంచుకోవడం, కానీ చాలా అంటే మనం అయితే పెంచలేమంటే. కానీ చాలామంది కూడా ఒకటి రెండు కూడా పెంచలేకపోతున్నారు, దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడైతే అలా కాదండి. ఈ వైజాగ్ భీమిలి వై జంక్షన్ తర్వాత ఆంధ్రపురం బ్రిడ్జ్ ముందండి. సో గో సంరక్షణశాల. ఇక్కడైతే ప్రతి ఒక్క ఆవుని, ప్రతి ఒక్క తోడపిల్లిని కూడా వాళ్ళ సంరక్షణలో, వాళ్ళ అండర్లో చాలా కేర్ఫుల్గా వీళ్ళు తీసుకుంటున్నారండి. సో ఇన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సంస్థ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనేది వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసాను. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఏం లేదు, చాలామందికి చాలా రకాలుగా బిజినెస్ చేయాలని చెప్పేసి చాలా ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. కానీ మీరు దీనికి భిన్నంగా గో సంరక్షణ అని పెట్టి ఇన్ని గోవుల్ని మీరు కాపాడుతున్నారు కదా. సో చాలామందికి ఈ విషయం తెలియదు. సో జనరల్గా చూసిన వెంటనే ఏమనుకుంటారంటే ఇది గోశాల, సో ఆవులు పెంచుతున్నారు, సో పాలు వస్తే పాలు అమ్ముతారు, సో ఈ బిజినెస్ చేస్తున్నారని చాలామందికి అనుకుంటారు. చాలామందికి అదే థాట్ వస్తుంది ఇన్ని ఆవులు చూసిన వెంటనే. కానీ మీరు ప్రతి ఒక్క జీవిని మీరు జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చి సో కాపాడి దానికి లైఫ్ అనేది మీరు దాని లైఫ్ స్పాన్ పెంచుతున్నారు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఒక్కసారి మీ మాటల ద్వారా మేము తెలుసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగారు కదా, ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు, లేకపోతే ఉద్యోగం చేస్తారు, లైఫ్ సర్వైవల్ కోసం ఏదో ఒక ఇన్కమ్ చేస్తారు అని చెప్పి. బట్ నేను కూడా అలాగే, నేను ఒక పేద ఫ్యామిలీతో వచ్చినోడిని, 2-3 బిజినెస్లు చేశాను, ఫెయిల్ అయ్యాను, తర్వాత ఫైనల్గా ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యాను. అయితే ఆ రోజుల్లో ఏది లేని రోజుల్లో దేవుడు నాకు చూస్తే చాలు అనేది మనం అంతా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అదే అనుకుంటాం. అయితే బై గాడ్ గ్రేస్ ఏంటంటే నా బిజినెస్లో నేను సక్సెస్ అయిన తర్వాత సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను బయట రోడ్డు మీద ఉండే పేద పబ్లిక్ ఎవరైతే ఉంటారో మధ్యాహ్నం పాటు భోజనాలు ప్యాకెట్లు పంచేవాడిని. కొన్నాళ్ళు అలాగ పంచిన తర్వాత అదే పేద పబ్లిక్లు మన ప్యాకెట్ తీసుకోలేని ఉన్న పరిస్థితులకి ఉన్న పేషెంట్లకి పోలీస్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మదర్ టెరిసాలో జాయిన్ చేయడం కూడా జరిగింది. 10 మంది వరకు బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నోడికి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ కేజీహెచ్లో ఆన్ బెడ్ పేషెంట్స్ అని, బెడ్ మీద ఉన్న ప్రతి పేషెంట్కి ప్రతి బుధవారం వెళ్ళి ఫైనాన్షియల్ హెల్ప్ అని చెప్పి మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఒక్కొక్క వాటికి ఒక్కొక్క బుధవారం చొప్పున అలాగ ఒక 4-5 ఇయర్స్ ఇచ్చాం. అలా చేస్తూ ఫైనల్గా ఒకటి సంస్థ పెట్టాలి అనేది చాగంటి కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ మన వేదాలు పురాణాలు ఏం చెప్తాయి అంటే ఇవాళ సమాజం డిస్టర్బ్ అవుతూ కలియుగంలో అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే దాని రీజన్ ఏంటంటే ఆవులకి సంరక్షణ అవ్వట్లేదు. ఇప్పుడు సంపద కాపాడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది ఓల్డ్ ఏజ్ ఆవులు ఎవరైతే పబ్లిక్తో మాట్లాడితే బాబు మా ఇల్లే గడట్లేదు, కానీ ఇప్పుడు పాలేవులైన ఆవులకి మేము ఎలా పోషిస్తాము అనేది వాళ్ళు క్వశ్చన్ వేశారు. అప్పుడు బై గాడ్ గ్రేస్ నేను ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 1.4 ఏకర్ ల్యాండ్ నేను 2005లో మా ఇండస్ట్రీ కోసం అని కొనే ల్యాండ్ రెంట్కి ఇచ్చాను. ఆ రెంట్కి ఇచ్చేది ఖాళీ చేయించేసి దానిలో 3 ఆవు పెయ్యలతోని స్టార్ట్ చేశాను సంరక్షణ చేద్దామని. అలాగలాగా 2018లో స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఈ 4-5 ఇయర్స్కి పబ్లిక్ అంతా బాగా రెస్పాండ్ అయ్యి ఎవరి దగ్గరన్నా ఓల్డేజ్ అయిపోయి ఆవు ఉండే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది దగ్గర ఆవు ఉండి ఆ డెలివరీ టైంలో పెయ్యి చనిపోతే ఆ ఆవు తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే ఆవు చనిపోతే ఆ పెయ్యి తీసుకొచ్చి ఇస్తే ఆ పెయ్యికి మా దగ్గర ఉన్న ఆవులతో ఫీడింగ్ ఇచ్చి అలా సర్వైవ్ చేస్తూ ఇవాళ నా దగ్గర 80 కౌస్ ఉన్నాయి. సో మా దగ్గర ఏంటంటే పాలు తీయడం అమ్మడం అనేది కాదు, కాన్సెప్ట్ ఏంటంటే స్లాటర్ హౌస్కి వెళ్లకుండా కాపాడడం, అది మా మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మా దగ్గరకు వచ్చే ఆవులు న్యాచురల్ కన్సీవ్ అయ్యి పుడుతున్నాయి, మళ్ళీ ఈంతున్నాయి, మళ్ళీ ఈయన తర్వాత సంవత్సరానికి ఒక 15-20 ఆవులు మా దగ్గర ఈనప్పటికీ ఆ పెయ్యిలు మా దగ్గర ఫ్రమ్ ది బిగినింగ్ పాలు ఇస్తాం కాబట్టి ఆ పెయ్యిలన్నీ ఇప్పుడు బాగా పెద్దగా అవుతున్నాయి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ల్యాండ్ 1.4 acres. సో ఇన్ని ఆవులు మొత్తం దాదాపు 80 ఆవుల దగ్గర ఉన్నాయని అంటున్నారు కదా. సో ఇప్పుడు సరిపోతుందా లేదా దీన్ని ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు? లేదండి, డెఫినెట్గా డెవలప్ చేయాలి. దానికంటే ఆ రోజులో ఇంత బాగా డెవలప్ అవుతుంది, నీడ్ ఉంది సమాజం తెలియక ఉన్న దానిలో నేను స్టార్ట్ చేశాను. ఇవాళ పరిస్థితి అంటే డెఫినెట్గా సరే ఆవులకి మనం ఎంత మంచి ఫీడ్ ఇచ్చినా సరే ఆవులకి గ్రేజింగ్ కావాలి. గ్రేజింగ్ అంటే తిరగాలి. తిరగాలి అన్నప్పుడు ఓపెన్ ల్యాండ్ ఇవ్వాలి. ఇవాళ మనకి ఈ లిమిట్లో సిటీ లిమిట్స్లో ఉంటే అంత ల్యాండ్ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం అయినా సరే కొండ చివరిలో సరే మనకు ఓపెన్ ల్యాండ్ కావాలని కొన్నాకి కానీ లేకపోతే ఎవరైనా దాతలు ఉన్నా లేకపోతే ఏమైనా ఎండోమెంట్ కానీ ఎవరైనా ఇస్తాను అంటే అలా కూడా నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ 1 year నుంచి గట్టిగా తిరుగుతున్నాను కానీ దొరకట్లేదు. రేట్లు మీకు తెలుసు కదా, ఇవాళ భూమి రేట్లు బాగా పెరిగిపోయినా దొరకట్లేదు. సార్ ఇప్పుడు ఇంత మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఇలా ఐరన్ షెడ్స్ వేశారు ఈ 1.4 acres లో. అంటే దీనికి గ్రాస్, దీని మెయింటెనెన్స్, సో వాటర్ ఫెసిలిటీ,
సో లేబర్ దీనికి అంతా చాలా ఎక్కువ ఛార్జ్ అవుతుంది కదా, సో దానికి ఎలా అండి మీరే ఇది ఎఫెక్ట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ నేనే చేస్తున్నానండి, కానీ ఇలా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ముందుకు వచ్చారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చి మేము అలాగే చేయలేం కదా శ్రీనివాస గారు, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నాకు ఇప్పుడు ప్రతి నెల 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఓ ఎవ్రీ మంత్ 2 lakhs ఎవ్రీ మంత్ పక్కాగా అంత పక్కాగానే ఉంటాయి. అంతా కూడా మాకు ఆడిట్లు అవుతాయి, ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేస్తాం. ఆ 2 lakhs కి ఎవ్రీ ఇయర్ కి అంటే ఒక ఆవుకి 2,500 2,400 ఒక ఆవుకి పడుతుంది యావరేజ్ గా. 2 లక్షలు ఖర్చు అవుతుంది. దానిలో 80,000 84,000 45,000 శాలరీస్కే, వర్కర్స్ శాలరీస్. దాదాపు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఒక సూపర్వైజర్ కమ్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. ఆయనకి పక్కనే అపార్ట్మెంట్ అకామిడేషన్ అపార్ట్మెంట్ లో ఆయన ఉంటాడు. ప్లస్ మనకి శాలరీ ఇస్తాం. అలాగే ఈ శాలరీ వర్కర్స్ కూడా ఈ ముగ్గురు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడే ఫ్యామిలీ ఉండిపోతారు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాం. శాలరీస్ 80,000 85,000 వరకు శాలరీస్. రిమైనింగ్ గ్రీన్ గ్రాస్ కి 60,000-65,000 రూపాయలు. గ్రీన్ గ్రాస్ ఏంటంటే ఒక రోజు తప్పించి ఒక రోజు 2 టన్నులు వ్యాన్ లో వస్తాయి. ఆ 2 టన్నులకి ఆయనకి 5,000 ఇస్తాం. అది 2 రోజులకే సరిపోద్ది. మళ్ళీ 3వ రోజుకి అది ఏంటంటే డ్రై అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ఆవులు అంత ఇంట్రెస్ట్ గా తినవు అని చెప్పి మేము అలాగే రోజు తప్పించే రోజే 2 టన్నులు వ్యాన్ లో వస్తాయి. ఆయన దగ్గర కొంటున్నాం. దానికి ఒక 60,000 అవుతాయి. అలాగే ఎండుగడ్డి కూడా మాకు కూరకొండ నుంచి వస్తుంది. అది కూడా 40,000-50,000 నెలకు అవుతుంది. అలాగే దానా ఫీడ్ అని ఉంటుంది. ఆ ఫీడ్ బ్యాగులు 50 కేజీలు ఒక బ్యాగు. అది గోమాత ఫీడ్ అని చెప్పి సభవరం దగ్గర ఆయన దగ్గర నుంచి ఒక నెలకి 50 బస్తాలు కొంటాం. అది ఒక బస్తా 50,000 అంతా స్టాక్ ఉంది, మీరు చూడొచ్చు. ఇదంతా మీ ఓన్ ఖర్చు? ఓన్ అంటే అదే చెప్తున్నా 2 lakhs లో 30,000 వరకు నాకు ఫ్రెండ్స్ ఇస్తారు. అంతా కూడా మీరే 1,70,000 నాదే. అంటే నేను చేద్దామని దిగాను, కానీ ఎంత మంచి రిజల్ట్ వస్తుంది, ఇన్ని ఆవులకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనుకోలేదు. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే ఆయనే చేయిస్తున్నారు. నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను నాది అనడం, కానీ నాది కాదు, ఈ సమాజం కోసం పెట్టాము. దేవుడు రన్ చేయిస్తున్నారు. 2 lakhs rupees per month ఖర్చు అంటే నాకు ఆశ్చర్యం, బట్ చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇది పెట్టేటప్పుడు సో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది మీకు లభించింది? ఇది చాలా పెద్ద మంచి క్వశ్చన్ మీరు అడిగేది. ఎక్కడ కూడా అంటే ఫ్యామిలీ అనేది ఇంత జనరల్ గా చాలా మంది ఏంటంటే ఏదైనా బిజినెస్ చేయండి లేకపోతే ఇంకేదైనా చేయండి అని అంటారు. బట్ ఏంటంటే మీరు మీ పాకెట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో ఇన్ని ప్రాణాలు కాపాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్? అది ఇవాళ అంటే మన పెద్దలు అందరూ మనకి చెప్తారు కాబట్టి ఓవర్కమ్ అయిపోతుంది ఏంటి అది చూడట్లేదు. యాక్చువల్ గా మనం కోట్లు ఎకరాలు బిల్డింగ్లు పెట్టి వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు బాగుంటారనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది రాంగ్. ఇవాళ నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవాళ ఫ్యామిలీస్ బాగా సౌండ్ ఫ్యామిలీస్ ఎకరాల ల్యాండ్లు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కొడుకులు ఇవాళ కొట్టుకొని ఆ ల్యాండ్లు కోట్లు కేసులు అది జరుగుతుంది. అదే మా ఫ్యామిలీ వరకు తీసుకుంటే ఇదే బాగా పేద ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. ఆయనకు వచ్చే శాలరీతో మేము 6 సిస్టర్లు, మేము 3 బ్రదర్లు, ఈ 9 మందికి ఆయన టాటా స్టీల్ లో ఆయన జాబ్ చేసేవారు. సో బాగా పేదతనం చూసాం. కానీ వాళ్ళ ఆ రోజుల్లో ఆ పేదతనంలో కూడా ఏదైతే సర్వీస్ చేశారో దానివల్ల ఇవాళ మేము ఇలా ఉన్నాం. సో ఈ డబ్బులు దాసి వెళ్ళిపోతే ఆ డబ్బుల వల్ల పిల్లలు బాగుంటారనేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తోనే మనం అందరం కూడా కొంచెం రాంగ్ రూట్ లో వెళ్ళడం, డబ్బులు సంపాదించడం. ఒక ఫ్లాట్ ఉంటే 2 ఫ్లాట్ 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పెంచుతున్నారు, కానీ అది కాదు. మంచి చేయాలి. మన పక్కన ఉన్నోడికి ఇవాళ భోజనం లేదు, మన మనవడ కోసం అని చెప్పి మనం ఇక్కడ బిల్డింగ్లు ల్యాండ్లు కొనేస్తున్నాం. అది రాంగ్ కాన్సెప్ట్. అది తెలియట్లేదు. వాళ్ళు ఉండే ఈ స్పీడ్ లైఫ్ లో తెలియట్లేదు. మరి పిల్లలు కూడా మరి అంటే నాకు అది అదృష్టం అనుకోవాలా. మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీ. నాన్నగారు ఏం చేస్తున్నారో చాలా మంచి. అది మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పాప, ఒక బాబు. ఏం చేస్తుంటారు? పాపగా డాక్టరేట్ అండి, ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజీలో వైజాగ్ లోనే. ఎక్కడండి? గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్. సో బీటెక్ ఎంటెక్ 2 కూడా గాయత్రిలోనే అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ లో 2 సార్లు TCS వచ్చింది, కానీ నేనే కావాలని TCS లో వెళ్ళకూడదు, అమ్మాయిలకి అంత స్ట్రెస్ అవసరం లేదు, సమాజం కోసం ఉపయోగపడాలి అని టీచింగ్ లైన్ లోనే PhD ఆంధ్ర యూనివర్సిటీలో అయ్యాక ఇప్పుడు ప్రొఫెసర్ గా ఏంటంటే అక్కడ కూడా మరి 10 మందికి సమాజంలో ఉపయోగపడేటట్టు అని అలా వచ్చింది. అలాగే బాబు కూడా జనరల్ మెడిసిన్ MD ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, చెట్టనాడు హాస్పిటల్, చెన్నై. సార్ ఇప్పటికే దాదాపు మంత్లీ వచ్చేసరికి 2 lakhs దాటిపోతుంది దీని ఖర్చు. సో ఈ సంస్థ కూడా ఆవులు అలా పెరుగుతూనే ఉన్నాయి. సో ముందు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో అప్పుడు ఏం చేద్దామనండి? అదే యాక్చువల్గా నా మైండ్ ఇవ్వాలి ఏంటంటే వస్తు డెవలప్మెంట్ ఏంటంటే సంపద పెరగాలి అనేది. ఇప్పుడు నేను ఒక్కడనే ఇలాగ పెంచే కంట ఇప్పుడు ఏంటి మార్కెట్ లో సమాజం ప్రాబ్లం ఏంటంటే పాలు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఎందుకు పెంచుతాము, ఎలాగ పెంచగలవండి, మాకే కావట్లేదని ఇవాళ సమాజం చెప్తుంది. అంటే బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరైతే వాళ్ళు పోషించట్లేదు. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే నా దగ్గరకు వచ్చాక ప్రతి సంవత్సరం ఒక 20-25 ఆవులు ఈనుతున్నాయి. ఈయన తర్వాత ఆ ఆవులకి మనం ఫ్రమ్ ది బిగినింగ్ పాలు అది వదులుతున్నాం కాబట్టి బాగా చూస్తున్నాం కాబట్టి అవన్నీ మంచిగా తయారవుతున్నాయి. ఇప్పుడు నాకు వచ్చే ఐడియా ఏంటంటే విలేజ్ లోకి వెళ్ళి ఎవరి దగ్గర ల్యాండ్ ఉంటుందో, కొంత ల్యాండ్ ఉన్న ఆవు కట్టుకునే ప్లేస్ ఉంటే ఒక ఆవు దూడ
అప్పుడే ఈయన ఆవు దూడ ఒకటి ఇస్తాం ఒక ఫ్యామిలీకి. ఓకే. అమ్మ పాలు ఇచ్చిన వరకు మీరు పోషించుకోండి, ఆ పాలు మీరు తాగండి, ఒక పూట పాలు మీరు అమ్మండి, ఆ అమ్మే డబ్బులతో మీరు ఆవుకి పోషించుకోండి. ఏ రోజైతే ఆవు పాలు ఇవ్వడం ఆపేస్తుందో మళ్ళీ మా ఆశ్రమంకి ఇచ్చేయండి. వావ్, ఇదైతే చాలా బాగుందండి. సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే సో ఆవులు దూడని అమ్మేస్తూ ఉంటారు. సో ఇది కాకుండా మీరు ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నారు, దీన్ని మీరు పెంచుకోండి, పోషించండి, సో ఒక పూట పాలు తాగండి, ఒక పూట అమ్మండి, ఆ డబ్బులతో దాన్ని పెంచండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇచ్చినప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్నది అప్పటికి ఈయనది ఒక ఆవు దూడ మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. సో చాలా బాగుందండి, మీరు చేస్తుంది మంచి పని, చాలా అంటే చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇన్ని జీవాలను కాపాడుతున్నారు మీరు. సో ఇది అందరి వల్ల సాధ్యమైతే కాదు, నిజంగా ఆ భగవంతుడు వరం అయితే మీకు మీ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఉంది. అదే మీరు అలా అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ గా మానవ జీవితం అంటే అదేనండి. మానవ జీవితం అనేది మిగతా జీవితాల కంటే మానవ జీవితం ఎంటైర్లీ డిఫరెంట్. మనం ఏదో ఎక్స్ట్రాడినరీ చేయకపోతే ఇప్పుడు ఎవరు చేయాలి ఇవన్నీ? ఎవరు ఇప్పుడు దేవుడి దయ వల్ల ఫైనాన్షియల్ గా బాగున్నారో వాళ్ళే చేయాలి. ఇప్పుడు మామూలుగా ఉన్న ఒక ఆటో అని కానీ లేదా కిరాణా షాప్ అని కానీ నువ్వు దాన ధర్మం చేయలే బాబు అంటే ఎలా చేస్తారు? ఆయన నడదు. ఇప్పుడు ఎవరైతే సమాజంలో బాగున్నారో ఇప్పుడు వాళ్ళు ఎలాంటివన్నీ చేయాలి, డెఫినెట్ గా చేస్తేనే సమాజం బాగుంటుంది అని అది నా ఆలోచన. అది దేవుడు మదర్ ఫాదర్ చేసే మంచి మనకి మరి ఈ ఆలోచన ఇస్తుందని. నా తర్వాత మా పిల్లలు కూడా ఇప్పుడు నా భయం ఏంటంటే ఇది నాది కాదు, నాది అని చెప్పడం ఏంటంటే నా ల్యాండ్ లో నేను స్టార్ట్ చేసాను నాది అంటాను, కానీ యాక్చువల్గా ఇది సమాజంది. సో ఇది బాగా చేసినాకి ఇప్పుడు ల్యాండ్ కానీ దొరికితే బాగా చేసి సమాజంలో ఎవరైనా ఇప్పుడు మిలాట్ ఫ్రెండ్స్ ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరైనా ఏజ్ అయిపోయిన రిటైర్మెంట్ వచ్చి నాతో కలిస్తే ఏం డబ్బులు పెట్టవసరం లేదు, బై గాడ్ గ్రేస్ నేను డబ్బులు పెడతాను, పై ఆయన చూసుకుంటారు. మీ సజెషన్ ఇవ్వండి, మీ టైం స్పేర్ చేయండి. ఎలా అంటే నా ఒక్క మైండ్ కంటే మళ్ళీ ఇంకొక 10 మంది మైండ్ కలిస్తే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఎవరికి ఎంత టైం ఉంటే అంటే 8 hours డ్యూటీ ఇక్కడ చేయవలసిన లేదు, రండి మీకు 2 hours టైం అవుతుంది, 2 గంటలు రండి. కృష్ణుడి గుడి కట్టాం, ఆ గుడి దగ్గర గుడి బృందావనం చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణుడి గుడి కూడా కట్టాం. కృష్ణ గుడి కూడా అంటే ఆవుల చోట కృష్ణుడు ఉండాలండి. అవును, ఖచ్చితంగా కృష్ణుడు అక్కడ పెట్టి పెట్టాం. ముందు గేట్ దగ్గర ఎంట్రన్స్ లోనే ఉంది, ఎవరు వచ్చిన ముందు అక్కడ దండం పెట్టుకుని వస్తాము. ఆయనే చూస్తున్నారు అంతా. అంటే మనం అన్నమే కానీ మనం ఏం చేయలేమండి. భగవంతుడు నిర్ణయం, భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్ప ఇవన్నీ చేయలేము. బట్ మన సమాజంలో మనకు ఉండే వాళ్ళందరికీ కూడా అదే చెప్తాను, ఎవరైనా రండి, డబ్బులు వీలైతే ఇవ్వండి, గడ్డి కానీ ఇంకోటి కానీ ఇవ్వండి, లేకపోతే మీ తాలూకా మీరు ఏది సేవ చేయగలరో ఆ సేవ చేయండి. ఆవులు చూడండి, మీ సజెషన్ ఇవ్వండి. కృష్ణుడి దగ్గర బృందావన్లా గార్డెన్ చేద్దాం, దేవుడి దగ్గర డైలీ మార్నింగ్ ఈవినింగ్ 24 hours అక్కడ హరే రామ హరే కృష్ణ చాంటింగ్ అవుతుంది, అక్కడ పెట్టాం. ఇవన్నీ చేస్తే సమాజానికి బాగుంటుంది నేను ఐడియా. చూసారు కదండి, ఇది భీమిలి క్రాస్ రోడ్ తర్వాత ఆనందపురం బ్రిడ్జ్ ముందు ఉందండి. సో గో సంరక్షణశాల. సో ఇదైతే ఇక్కడ చాలా మట్టుగా ఆవులైతే ఉన్నాయండి. సో చాలా మట్టుగా ఏంటంటే గోశాల అనగానే సో బిజినెస్ అని అనుకుంటారు, బట్ ఇక్కడైతే అది కాదు. గో సంరక్షణ అంటే ప్రతి ఒక్క ఆవుని కూడా వీళ్ళు కాపాడడం అయితే జరుగుతూనే ఉందండి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి అది చనిపోయినంత వరకు కూడా సంరక్షణ మొత్తం వీళ్ళే తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు అడుగుతుంది ఒకటే ఏంటంటే, సో మాకైతే ఈ ల్యాండ్ సరిపోవట్లేదు, సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంకా పెద్ద ల్యాండ్ ఏమైనా ఇవ్వగలిగితే మేము ఇంకా ఈ సమస్యను ఇంకా బాగా డెవలప్ చేద్దాం మేమైతే అనుకుంటున్నామని అంటున్నారు. సో ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి సో ఇంకా ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉండే సో ఇలాంటి జీవుల్ని ఇంకా కాపాడాలని అనుకుంటే సో ఖచ్చితంగా మీరైతే ఇక్కడికి రావచ్చు. సో మీకు తోచింది మీ సహాయం మీరు చేయొచ్చు.